వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పుష్ప 2 బెనిఫిట్ షోలో తొక్కిసలాట. అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించవద్దన్న చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్. అనకాపల్లి జిల్లా సబ్బవరం రోడ్లో భారీగా గంజాయి పట్టివేత. సోలార్ సిస్టమ్ డిజిటల్ బారికేడ్స్ను ప్రారంభించిన కర్నూలు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా విధులకు ఆటంకం కలిగించడంతో పాటు బెదిరింపులకు గురి చేశారంటూ కౌశిక్ రెడ్డిపై బుధవారం బంజారా హిల్స్ లో పిఎస్ లో కేసు నమోదైంది తెలిసిందే. ఇంతకంటే ఎక్కువ చేయొచ్చు, తమాషాలు చేయకండి. నర్సంపేట పట్టణం వరంగల్ జిల్లా మాజీ మంత్రి హరీష్ రావు, నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి అరెస్టు నిరసనగా ఈరోజు నర్సంపేటలో కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనంతో పాటు ధర్నా చేశారు. రాస్తారోకో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. వేములవాడ పట్టణం మహాలక్ష్మి వీధికి చెందిన ముదిరాజ్ కులస్తులు మరియు కొలకాని రాజు ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ పాలక వర్గానికి ఘనంగా శాల్వాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ మాట్లాడుతూ ఈ రోజు రైతులకు సేవ చేసే భాగ్యం కల్పించినటువంటి పెద్దలు ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది సీనన్నకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు మాకు సన్మాన కార్యక్రమం చేసినటువంటి మహాలక్ష్మి వీధి చెందినటువంటి ముదిరాజ్ కులస్తులు
కులస్తులు మరియు కొలకని రాజుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వారు అన్నారు. రైతులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండి ఆ కష్టాన్ని తీర్చే బాధ్యత వారిదని అన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సబ్సిడీని వారికి అందే విధంగా చూస్తామని వారు అన్నారు. రైతు ప్రభుత్వము రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టడం జరిగిందని వారు గుర్తు చేశారు. రైతులు రాజు చేయడమే రేవంత్ రెడ్డి సర్కార్ అని వారన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఖమ్మం గణేష్, వస్తాది కృష్ణ, రైతు కుమార్, సబీర్, గురుం విద్యాసాగర్, కత్తి కనకయ్య, పరశురాం మరియు ముదిరాజ్ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాలక్ష్మి వీధిలోని మహాలక్ష్మి దేవాలయంలోని నూతనంగా ఏర్పడిన మార్కెట్ కమిటీ అధ్యక్షులకు మరియు ఉపాధ్యక్షులకు డైరెక్టర్లకు అందరికీ సన్మానం చేయడం జరిగింది. ఇదే విధంగా రైతుల పట్ల ఎప్పుడు ఆపద వచ్చినా ప్రతి ఒక్క అందులో రైతులకు సంబంధించిన విషయాలలో అందుబాటులో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వేములవాడ మార్కెట్ కమిటీ పాలక వర్గానికి ఈరోజు వేములవాడ పట్టణ మహాలక్ష్మి వీధికి చెందినటువంటి ముదిరాజ్ కులస్తులు మరియు మిత్రుడు కొలకాని రాజు ఆధ్వర్యంలో ఈరోజు పాలక వర్గానికి చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు డైరెక్టర్లకు ఈరోజు సన్మానం చేయడం జరిగింది. వారికి ముందుగా కుల బాంధవులందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మాకు రైతులకు సేవ చేసే భాగ్యం కల్పించి రైతులకు అన్ని విధాలుగా ఆదుకునే భాగ్యం కల్పించినటువంటి పెద్దలు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది సీనన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చిన్న వయసులో ఈరోజు నాకు పెద్ద పదవి ఇవ్వడం జరిగింది. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటూ రైతులకు ఎల్లవేళ అందుబాటులో ఉండి సేవ చేసే భాగ్యం కల్పించినటువంటి పెద్దలు ఆసినన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పుష్ప 2 బెనిఫిట్ షో కోసం ఆర్టీసీ ఎక్స్ రోడ్లోని సంధ్య థియేటర్ వద్దకు వచ్చిన హీరో అల్లు అర్జున్ అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో పోలీసులు లాఠీ చార్జ్, తొక్కిసాటల్లో క్రింద పడిపోయిన బాలుడు సిఆర్పి చేసి సమీప ఆసుపత్రికి తరలించిన దక్కని ఫలితం. ప్లీజ్ మీరే కోఆపరేట్ చేస్తున్నాం అందుకే. జీడికల్ శ్రీ వీరచల సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం ఆలయ ఈవో చిందం వంశీ ఆధ్వర్యంలో భువనగిరి దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి పర్యవేక్షణలో లెక్కించడం జరిగింది. బ్రహ్మోత్సవాలలో హుండీ ఆదాయం 2,77,298 రూపాయలు వచ్చినట్లు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ ఏలే నరసింహమూర్తి, కమిటీ సభ్యులు, అర్చకులు, శ్రీ వెంకటేశ్వర లక్ష్మి నరసింహ సేవా సమితి సభ్యులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కట్ చేసి
ఫోటో బాగా తీసుకున్నాం. చాలా మరి దీన్ని కట్ చేయడం శ్రీ వీరాచల చిలుకల రామచంద్ర స్వామి పండగ కళ పండగ బాగా జరిగింది. 14 తారీఖు నుండి ఇప్పటివరకు 27 తారీఖు వరకు బాగా జరిగింది. భక్తులు కూడా బాగా వచ్చారు. ఈసారి పోయినసారి కంటే ఈసారి కూడా చాలా అద్భుతంగా జరిగి పబ్లిక్ కూడా జనాలకు మంచి సేవ అందించడం జరిగింది. దీనికి నాతో పాటు మా సిబ్బంది, నాతో పాటు మా డైరెక్టర్లు, ఇన్స్పెక్టర్ గారు అందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లింగాల గణపూర్ మండలం జనగాం జిల్లా మండలం స్వామివారి బ్రహ్మోత్సవం జరిగింది. తేదీ 14 నుంచి 27 తారీఖు వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు 14 వరకు జరిగాయి. తేదీ 4వ తారీఖున ఈరోజు అనగా ఉండి విప్పడం జరిగింది. ఆ ఉండి ద్వారా 2,77,299 రూపాయలు రావడం జరిగింది. మనకు గత సంవత్సరం ఉండి ద్వారా 2,33,000 చిల్లర రావడం జరిగింది. గతంలో పోలిస్తే 45,000 దాకా ఇన్కమ్ పెరగడం జరిగింది. ఇట్టి ఉండి కార్యక్రమంలో దేవాలయ ఇన్స్పెక్టర్ భువనగిరి ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి గారు, దేవాలయ చైర్మన్ మూర్తి గారు, దేవాలయ కమిటీ మెంబర్స్, మన డైరెక్టర్లు పాల్గొనడం జరిగింది. ఇట్టి ఉండిలో మొత్తం ఉండిలో 9 ఉండులు ఇప్పడం జరిగింది. ఇట్టి అమౌంట్ మీకు ఇప్పుడే చెప్పడం జరిగింది. కావున మంత్రి పదవి కోసమే చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి మాల కులస్తులను రెచ్చగొడుతున్నారని ఎంఆర్పీఎఫ్ జిల్లా అధ్యక్షులు చెన్నూరి సమ్మయ్య మాదిగ ఆరోపించారు. బుధవారం పట్టణ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి పదవి కోసం ఎమ్మెల్యే వివేక్ మాలలను రెచ్చగొడుతూ తన రాజకీయ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. గత కొన్ని సంవత్సరాలుగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో, చెన్నూరు శాసనసభ పరిధిలో ఎవరు మాలలు పోటీ చేసినా మాదిగల ఓట్లు వేసి గెలిపించారని అది గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. మంత్రి పదవి కోసం ఎస్సీలలో చిచ్చు పెట్టడం వివేక్ మానుకోవాలని, లేకపోతే చెన్నూరు నుంచి తరిమి కొడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎఫ్ సీనియర్ నాయకులు జీడి సారంగ, మండల అధ్యక్షుడు ఆసంపల్లి శివకుమార్, నాయకులు జీలకర్ర శంకర్, ఆసంపల్లి అఖిల్, సంగం రవి, నందిపాట రవి, గొల్లపల్లి ఓదేలు, మిట్టపల్లి బాబు, ఐందల సాదయ్య, చిలుమూరు కుమార్, తైదల జంపన్న, సప్పిడి రమేష్, సిరికొండ రవి, రత్నమొగిలి, సిరికొండ రాజేష్, ఆసంపల్లి అనిల్ పాల్గొన్నారు. మంత్రి పదవి కోసం కులాల మధ్యలో చిచ్చు పెడుతున్న వివేకును వెంటనే ఎంఆర్పిఎస్ ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ కోసం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ తీర్పును మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వాగతిస్తూ ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ దేశంలో ఏ రాష్ట్రం చేయకముందు నేను చేసి చూపిస్తానని చెప్పిండు నిన్ను సభలో. అలాగే దాని మీద ఒక కమిషన్ వేసిండు. ఆ కమిషన్ పూర్తయింది. ఇప్పటికి కూడా ఆ ఫలితాలు ఇంకా అలాగే నిర్మాణంగా అలాగే ఉన్నాయి. దాన్ని తొందరలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం
వర్గీకరణకు అనుకూలంగా అమలు చేయాలని కోరుకుంటున్నాము. లేని ఎడల మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ మీద, ఇదే రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు జరుగుతుందని, ఉద్యమం జరుగుతుందని తెలియజేస్తున్నాం. కొంతమంది మాల సోదరులు ఒకటి గుర్తుంచుకోవాలి, మనం మందమరి ఉన్నటువంటి మాల సోదరులు ఇవాళ వివేక్ అనే పెద్ద మనిషి వచ్చిండు, వాళ్ళ కొడుకు ఎంపీ సీటు తెచ్చుకున్నాడు, ఆయన ఎమ్మెల్యే గెలిచిండు. ఆయన చేసే పని ఏంటిదయా? ఎమ్మెల్యే పదవి చేయాలి. కుల సంఘానికి ఏమైనా అధ్యక్షుడా? మాలల్ని అందరిని రెచ్చగొడతాడు. ఇన్ని రోజులు మాలలు గుర్తు రాలేదా? ఇప్పుడే గుర్తు వచ్చిందా? ఎందుకోసం ఇది? మంత్రి పదవి కోసమా, ముఖ్యమంత్రి పదవి కోసమా? అది మన మన్నాలు ఉన్నటువంటి మాల సోదరులు దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా వాళ్ళకు సౌన్యంగా కోరుకుంటున్నా. అలాగే మాలలు మాదిగలకు లొల్లి పెట్టించేందుకే వివేక్ అంటే ఆయన హైదరాబాద్లో మాలల సింహగర్జన పెట్టిండు. అక్కడేవో రేంజర్ల రాయేశాట, ఆయన మాట్లాడతాడు, తొడలు కొడతాడు. ఆయనకు అంత పెద్ద తొడలున్నాయా? మరి ఇంత పెద్ద తొడలు హెచ్చరిస్తున్నాం. నువ్వు నిజంగా మాలవైతే నువ్వు స్పష్టంగా ఒక విషయం చెప్పాలి. ఈ చెన్నూరు గడ్డ మీద, ఈ పెద్దపల్లి పార్లమెంట్లో మీ తండ్రి గారు 40-50 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు కదా. నువ్వు కూడా ఈ పెద్దపల్లి పార్లమెంటుకు ఎంపీగా పనిచేస్తావు కదా. ఇప్పుడు నీ కొడుకు కూడా ఈ పెద్దపల్లి పార్లమెంటుకు ఎంపీగా కొనసాగుతున్నాడు కదా. ఇప్పుడు మీ అన్నగారైన వినోద్ గారు ఈ చెన్నూరు ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రిగా కూడా కొనసాగిండు కదా. ఇప్పుడు నువ్వు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినావు కదా. ఈ ప్రాంతంలో ఏ మాల బిడ్డకు నువ్వు ఎదగనిచ్చినావు, ఏ మాలకు ఉపకులాన్ని ఎదగనిచ్చినావో స్పష్టంగా చెప్పాలి. మాలకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో మాలల్ని డైవర్ట్ చేస్తూ రెచ్చగొడుతూ కేవలం మంత్రి పదవి కోసమే నువ్వు అనేక ఆటలు ఆడుతున్నావు. నీ ఆటలు చెల్లవు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజంగా మాల పైన ప్రేమ ఉంటే రాజీనామా చేయి. అసెంబ్లీ సాక్షిగా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణని అనుకూలంగా మాట్లాడుతూ మేము దేశంలో ఎక్కడ లేని విధంగా మొదటిసారి వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో చేస్తా అన్నాడు కదా. అంతేకాదు చేవెళ్ల డిక్లరేషన్ సభలో మీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు మీరు భ్రమలుగా ఏదైతే మీరు కాబోయే ప్రధానమంత్రి అని చెప్పుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు చేవెళ్ల డిక్లరేషన్ సభలో వర్గీకరణ ఆ సభలో మొట్టమొదటి అంశం వర్గీకరణకు అనుకూలంగా మేము కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి మీ మల్లికార్జున్ ఖర్గే చెప్పారు కదా. అంటే జాతీయ స్థాయి నుండి మొదలుకుంటే రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి వరకు వర్గీకరణని కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంది కదా. మరి అనుకూలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో నీకు నిజాయితీ ఉంటే నువ్వు ఎట్లా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నావో మాలకే చెప్పాల్సిన అవసరం ఉన్నది. నువ్వు నిజంగా మాల కోసం ఉద్యమం చేస్తే తక్షణమే నువ్వు రాజీనామా చేసి రా, తేల్చుకుందాం. దేవరుప్పుల మండల కేంద్రంలో జనగామ సూర్యాపేట ప్రధాన రహదారి పక్కనున్న బస్టాండ్ స్థలంలోనే సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని ఎంపీడీఓ లక్ష్మీనారాయణ తహసీల్దార్ మహిపాల్ రెడ్డిలకు వినతి పత్రాన్ని అందజేసిన మండల అఖిలపక్ష నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవరుప్పుల మండలానికి నిత్యం ఆయా గ్రామాల నుంచి వచ్చే ప్రజలు, సుదూరాలకు వెళ్లే ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు పడకుండా బస్టాండ్ స్థలంలోనే సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని, బస్టాండ్ స్థలంలో కాకుండా నిరుపయోగంగా ఉన్న స్థలంలో సులభ్ కాంప్లెక్స్ ను నిర్మించకూడదని, గత ప్రభుత్వ హయాంలోనే సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని సంబంధిత అధికారులు నివేదికను విడుదల చేశారని, కానీ మళ్ళీ ఇప్పుడు ఆ బస్టాండ్ స్థలాన్ని ఒకప్పుడు ఆర్టీసీకి ఇచ్చిన వారి కుటుంబీకులే ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, స్త్రీల ఆత్మగౌరవం కాపాడేందుకు ఆ బస్టాండ్ స్థలంలో సులభ్ కాంప్లెక్స్ ను నిర్మించాలని అన్ని పార్టీలు, అన్ని సంఘాలు కోరుతున్నాయని తెలిపారు. ఇది అయిపోయింది సార్, తీయమంటే పైప్ అని తీయమంటే ఆయన ఓనర్ చేయమంటే నేను తీయకుండా అట్లే ఉంచానని ఆయన ఒక క్యాండిడేట్ నాకు చెప్తుంటాను. ఈ లోపల వేరే వాళ్ళు కూడా మిత్రులు వచ్చి అట్లేం జరగలేదు, ఎవరికి లేదు, మేము అంత పోరాటం చేసినాం, ఈ విషయంలో చెప్పారు, ఇక్కడ జరిగిన విషయం చెప్పారు. వాళ్ళు చెప్తే వాళ్ళు కాంగ్ అయితే అక్కడ ఉన్నారు. మా తాత మరి గూడూరులో కాల్ చేస్తారు చేస్తారా? వాడు 40-50 ఏళ్ళ కింద ఇచ్చినాము. పోలీస్ స్టేషన్ ఉన్నది, ఇప్పుడు హాస్పిటల్ ఎంఆర్ఓ మొత్తం పట్టా ఉన్నాయి. మా వెంకటరావు గారి పేరు ఉన్నది, మా ఊళ్ళో రెడ్డిల పేరు ఉంది. మరి కూడా కాల్ చేద్దామా? వాళ్ళ అవకాశం కోసం రిజిస్ట్రేషన్ చేసుకోరు, దయచేసి దాన్ని మన తప్పుగా పట్టించు. ఇప్పుడు గవర్నమెంట్ మీద ఇప్పుడు శాంక్షన్ కూడా కావడం జరిగింది. దాన్ని ఇప్పుడు కావాలని చెప్పి ఎక్కడికో మార్చాలని చెప్పి నిరుపయోగంగా ఉండడం కోసం, అంటే ఇదివరకు ఎక్కడెక్కడైతే ఉపయోగం లేకుండా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ వృధా అవుతున్నాయని మనం ఎత్తి చూపే పరిస్థితికి వచ్చినప్పుడు మళ్ళీ మనం ఉపయోగం లేకుండా దాన్ని కట్టడం సమంజసం కాదు. దానికి సంబంధించిన ఆర్డీఓ గారు రావడం జరిగింది, అదేవిధంగా డిఎం గారు కూడా రావడం జరిగింది.
దానికి సంబంధించిన అన్ని పత్రాలు సమర్పించడం కూడా జరిగింది. అప్పుడు ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి ప్రతి దగ్గర కూడా అన్ని పార్టీలు, అన్ని సంఘాలు, అన్ని సంస్థలు కలిసే అక్కడ గ్రామాన్ని కానీ ఈ మండల హెడ్ క్వార్టర్లో ఉన్న వ్యాపారస్తులు కూడా దానికి డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉన్నప్పుడు కూడా అట్లా కాదు, ప్రభుత్వమే శాంక్షన్ చేస్తుందని చెప్పి శాంక్షన్ రావడం జరిగింది. ఆ నిధులు ఎక్కడ దుర్వినియోగం కాకుండా దాన్ని ప్రజలకు ఉపయోగపడేటట్టు ముఖ్యంగా దేవరుపుల మండల కేంద్రానికి సంబంధించిన కొన్ని జిల్లాల ప్రాంతాల ప్రజలు కూడా వస్తారు. ఇటు గుండాలను తీసుకుంటే యాదాద్రి జిల్లాకు సంబంధించిన ప్రజలు వస్తారు, అటు తిరుమలగిరి ప్రాంతానికి తీసుకుంటే సూర్యాపేట జిల్లాకు సంబంధించిన వాళ్ళు వస్తారు. కాబట్టి ఇన్ని గ్రామాలకు, ఇన్ని మండలాలకు, ఇన్ని జిల్లాలకు సంబంధించిన ప్రజలు అనేక మంది వస్తూ ఉంటారు. ముఖ్యంగా బట్టల షాపులు కానీ అక్కడున్న వాతావరణంలో స్త్రీలు ఎక్కువ వస్తారు. కాబట్టి స్త్రీ ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఆ రోజు ముఖ్యంగా అన్ని పార్టీలు డిమాండ్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా మళ్ళీ అన్ని పార్టీలు డిమాండ్ చేసి అక్కడనే నిర్వహించాలి. వేరే ఏ దురుద్దేశం కూడా, ఎలాంటి లాలూచి కార్యక్రమాలకు కూడా అలవాటు పడకుండా ఉండి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మంచి ఉండేటట్టు చూడాలని చెప్పి అధికారులను వేడుకోవడం జరుగుతుంది, వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా గత సంవత్సరం కాలం నుంచి వెళ్ళి దేవరుపుల బస్టాండ్ దగ్గర, అది బస్టాండ్ స్థలాన్ని గత సంవత్సర కాలం నుంచి అనేక పోరాటాలు అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం కారణంతో అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం చొరవి కాంప్లెక్స్ను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అక్కడ నిర్మాణం చేయవలసిన అవసరం అక్కడనే ఉందనే కోసం అన్ని రాజకీయ పార్టీలు, ఈ మండలంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు కోరడానికి, ఎంపీడీఓ గారిని కోరడానికి అన్ని రాజకీయ పార్టీలు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చినాం. ఆ సందర్భంగా కొంతమంది కొంత చోటామోటా ఇతర పైరోకారులు కావచ్చు, ఇతర వ్యక్తిగతమైన కారణాలతో అక్కడ నిర్మించొద్దనే కోసం వ్యక్తిగతంగా కొన్ని సూచనలు చేసినట్టు మాకు తెలిసిన సందర్భంగా ఈరోజు ఈ మండలంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా అక్కడ నిర్మాణం చేస్తేనే ప్రజలకు అందరికీ ఉపయోగపడదన కోసం గతంలో సంవత్సరం కాలం చేస్తే అక్కడ ఆర్టీఓ గారు కూడా అక్కడ నిర్మాణం చేయాలని కూడా సందేశం ఆ రోజు ఇచ్చారు. ఆ రోజు నివేదిక కూడా ఇక్కడున్న ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, అదే కలెక్టర్ గారికి కూడా ఆ రోజు నివేదిక కూడా వారు ఇవ్వడం జరిగింది. పట్టణంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించవద్దని డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం ఆయన మార్నింగ్ వాక్లో భాగంగా పట్టణంలో నిర్వహిస్తున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం పట్టణంలోని యాపిల్ ప్రాంతంలో మార్నింగ్ వాక్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ ప్రజల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. అనంతరం పట్టణంలో ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ బోర్డు కూడా ఉందని సార్, అరే బాబు ఏం ప్రపోజ్ అయింది? శ్రీపాద్ నగర్ జంక్షన్లో రోడ్డు చాలా అధ్వానంగా ఉండేది. అక్కడ సైకిల్ కూడా పోయే పరిస్థితి లేకుండే. ప్రజలందరూ కూడా అక్కడ, నేను లాస్ట్ టైం మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు కంప్లైంట్ చేసినారు. దానికి 79 లక్షలతోని డ్రైన్స్, రోడ్స్ రెండు కూడా ఆ పని ప్రారంభం కావడం జరిగింది. దాని రోజు ఇన్స్పెక్షన్ చేసి ఏదైతే ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయో దాని షిఫ్టింగు ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ చేసి మాకు బాగుంటుందని చెప్పి వారు అడగడం జరిగింది. ఆ పనులు కూడా మొత్తం పూర్తిగా 1 మంత్లో కంప్లీట్ అవుతుంది. ఈ వార్డు ప్రజల 5 వార్డులకు ఈ రోడ్డు ఉపయోగపడుతుంది. ఇప్పుడే కొందరు సోదరులు ఇక్కడ మిషన్ భగీరథ నీళ్లు కొన్ని ఇళ్లలో రావటం లేదని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. కమిషనర్ గారు దాన్ని
తొందరగా సెటరేట్ చేస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మందమరిలో ఈరోజు పొద్దున మార్నింగ్ వాక్లో కూడా చూశాను. సింగరేణి ఏరియాస్లో ఏదైతే కచరా ఉందో దాన్ని సింగరేణి ఏరియా సరిగా క్లియర్ చేయటం లేదు. నేను జీఎం గారికి కూడా 3-4 సార్లు చెప్పాను, ఈ మందమరిలో గార్బేజ్ ఏదైతే మీ ఏరియాస్లో ఉందో సింగరేణి ఏరియాస్లో మీ రెస్పాన్సిబిలిటీ, దీన్ని సరిగా మనుషులను పెట్టి రోజు గార్బేజ్ క్లీనింగ్ చేసేలాగా చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే నాకు అనిపిస్తుంది సింగరేణి సంస్థ దీంట్లో చొరవ తీసుకొని ఈ గార్బేజ్ క్లీనింగ్ ఏదైతే కావాలో అది మొత్తం తొందరగా పనులు ప్రారంభం చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మందమరిలో చాలామంది ఇప్పుడు కంప్లైంట్ చేసినారు, మాకు లైటింగ్ కూడా సరిగా లేదని. కమిషనర్ గారికి చెప్తున్నాను, మందమరిలో రోడ్స్, డ్రైన్స్, వాటర్ సప్లై, లైటింగ్ అన్ని చోట్ల కూడా సరిగా ప్రపోజల్స్ పెట్టండి. 6 months to 8 monthsలో మనకు మందమరి అంతా కూడా ఒక ఆదర్శంగా టౌన్ మనం ఈ మంచిర్యాల డిస్ట్రిక్ట్లో చేస్తాం. సరేనా కమిషనర్ గారు? థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.